గోల్డ్ రేట్ చూస్తే గత 10 రోజుల్లో సుమారు 5,000 రూపాయలు పైబడి తగ్గిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడే క్షణంలో కూడా గోల్డ్ రేటు సుమారు చాలా వరకు తగ్గినట్టు తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా సిల్వర్ రేటు కూడా గత 10 రోజుల్లో సుమారు 15,000 నుంచి 18,000 రూపాయల దాకా తగ్గుదల ఉంది. అంటే ఎందుకు పడిపోతుంది ఈ బంగారం వెండి రేట్లు? ఎందుకు పడిపోతుంది? ఇంకా పడుతుందా లేకపోతే మళ్ళా పైకి లేస్తాయా? ఎందుకంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆగేలాగా లేదు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో బంగారం వెండి రేట్లు ఇంకా పడిపోతాయా? క్రాష్ అవుతాయా? డమాల్ అంటూ పడిపోతాయా? లేకపోతే ఎంతవరకే పడిపోతే దీనికి కారణాలు ఏంటి? ఒకవేళ పడిపోతే మళ్ళీ ఎప్పటి నుంచి అవి లెగిస్తాయి లేకపోతే అలాగే ఉంటాయా? ఇవన్నిటి కూడా ఏంటంటే ప్రధానమైన చర్చ జరుగుతుంది. కానీ ఎక్కడ ఈ చర్చలు చూసినా అసంపూర్ణంగా మనకు చూస్తున్నాం. అదేంటంటే జియోపొలిటికల్ టెన్షన్, డైమండ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, భారత ప్రభుత్వం గోల్డ్కి వ్యతిరేకంగా పెంచిన ట్యాక్సుల రూపం కానీ, ఏదో ఒక పార్శ్వాన్ని ఏదో ఒక ఫేస్ని వాళ్ళు టచ్ చేస్తున్నారు. కానీ ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఈ బంగారం వెండిని ధరలు నిర్ణయించే ప్రతి విషయాన్ని కూడా మనకు కూలంకషంగా లేదు. ఇప్పుడు నేనేంటంటే ఈ బంగారం వెండి ధరలు ఎందుకు క్రాష్ అవ్వబోతున్నాయి, ఎంతవరకే క్రాష్ అవుతాయి, కొనుక్కునే వాళ్ళు ఎప్పుడైతే కొనుక్కోవచ్చు లేకపోతే ఎప్పటి నుంచి మళ్ళీ పెరగబోతున్నాయి, దీనికి విషయానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను స్టడీ చేసి జియోపొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మానిటరీ పాలసీ, ఇండియా యొక్క ద్రవ్యోల్బణాలను అరికట్టడానికి, రూపీని కాపాడడానికి తీసుకున్న మానిటరీ పాలసీ, తర్వాత మంత్రిత్వ శాఖ నుంచి చర్యలు, అక్కడ అంతర్జాతీయంగా యుఎస్ ట్రెజరీ బాండ్స్, యుఎస్ డాలరు, యుఎస్ ఎకనామిక్ సిచ్యువేషను, తర్వాత ఆయిల్ రేట్లు, ఈ జియోపొలిటికల్ టెన్షన్, వీటన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించి నేను చెప్పబోతున్నాను అనమాట. హౌఎవర్ బట్ ఇట్ ఈస్ అన్ అడ్వైజింగ్, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండి. ఇప్పుడు నా మాట వినేసి మీరు పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కూడా పరిశీలించుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ అడ్వైజరీ, ఒక సలహా పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని బాగా ఎడ్యుకేట్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పేది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ప్రధానంగా చూడాల్సి వస్తే గోల్డ్ సిల్వర్ ధరలపై బిగ్ అప్డేట్ ఏంటంటే గత 10 రోజుల్లో విపరీతంగా గోల్డ్ సిల్వర్ పడిపోవడం, ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవబోతుంది. ఎస్ అండి, దానికి సుమారు ఏంటంటే 12 కారణాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. గోల్డ్ సిల్వర్ ఎందుకు క్రాష్ అవుతుంది రేట్ అనడానికి అది కూలంకషంగా మనం చూసుకోవచ్చు. గోల్డ్ సిల్వర్ ధర తర్వాత ఈ గోల్డ్ సిల్వర్ ధర అనేది ఎప్పుడు దాకా క్రాష్ అవ్వచ్చు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జూన్ చివరి వారం నుండి ఈ జూలై అంతా ఈ క్రాష్ కొనసాగుతుంది అనమాట. ఈ జూన్ చివరి వారం నుంచి ఈ జూలై ఎండింగ్ వరకు ఈ క్రాష్ కొనసాగుతుంది. ఇటు ఆగస్టు మిడ్ వరకు కూడా ఈ క్రాష్ ఉండి తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ మనం చూడలేము, అంత రేట్లకి వెళ్తాయి అనమాట. ఈ పరిస్థితులు అంతలు ఉంటాయి. ఏంటి ఇలా జరుగుతుంది అనుకోవద్దు, ఎందుకంటే ఇది డైనమికల్ ఇష్యూ అనమాట. అంతర్జాతీయ ఎన్నో పరిస్థితులు 12 విషయాల మీద ఆధారపడి గోల్డ్ సిల్వర్ రేట్లు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇవి డైనమికల్ గా ఉంటాయి. అదే ఒక నెల ఉన్నది, నిన్న ఉన్నది, ఈ రోజు ఉండదన్నమాట. కానీ ప్రస్తుతానికి ఇవి చాలా ఇంపార్టెంట్, భవిష్యత్తులో కూడా ఇవి ఉండబోతున్నాయి. అంటే జూన్ చివరి నుండి జూలై చివరి నాటికి, అంటే జూన్ చివరి వారం నుంచి జూలైలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 1,55,000 దగ్గర నుండి 1,20,000 లక్షకు పడిపోయినా ఆశ్చర్యం లేదనమాట. అంతర్జాతీయ పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే అంతవరకు క్రాష్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సిల్వర్ ధర కూడా ప్రస్తుతం ఉన్న 2,75,000, 2,70,000 పై నుండి కిందకి 1,50,000 దగ్గరికి పడిపోయినా ఆశ్చర్యం లేదు. జూలై ఆగస్టు మొదటి వీకుల్లో అంత భయంకరంగా క్రాష్ అవ్వడానికి గల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగిపోతాయి అన్నమాట. చరిత్రలో మనం చూడలేం. కాబట్టి కొనుక్కునే వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఎందుకు ఈ పరిస్థితులు పడిపోతున్నాయి అనేది నేను చెప్పేది కాదండి. అంతర్జాతీయంగా అన్నిటినీ కూలంకషంగా అబ్జర్వ్ చేస్తే ఎవరైనా దీన్ని చెప్పగలుగుతారు. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాల మీద, ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ మీద కూడా అవగాహన ఉన్న వాళ్లే ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్ ని అసెస్ చేయగలుగుతారు. ఎందుకంటే అంత లింకప్ అయిపోయింది ప్రపంచ యుగంలో అన్నమాట. మొట్టమొదటి కారణం ఎందుకు గోల్డ్ సిల్వర్ రేట్లు క్రాష్ అవబోతున్నాయి, భయంకరంగా చాలా తక్కువ రేటుకి, అంటే మనం కొనుక్కోవడానికి వీలంత తక్కువ క్రాష్ అవబోతున్నాయి అన్నమాట. ఎందుకు అవబోతున్నాయి అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే ఇండియాలో ఈ గోల్డ్ సిల్వర్ ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీని 6 నుంచి 15% పెంచడం, ప్రైమ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేయడం. గోల్డ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ ఏంటంటే ఇండివిజువల్స్ ఈ ట్యాక్స్ చూసి గోల్డ్ కొనడం అనేది డిమాండ్ బాగా పడిపోయింది. ఈ సంవత్సరం ఇప్పుడు 2026 మొదటి భాగంలో మే దాకా ఇప్పుడు భారతదేశం దిగుమతులు కూడా విపరీతంగా పడిపోయినాయి అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందుకు అంటే గోల్డ్ డిమాండ్ పడిపోయింది. ఈ ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ 6 నుంచి 15% పెంచడం వల్లే ఈ గోల్డ్ సిల్వర్ రేట్లు విపరీతంగా పడిపోయినాయి. క్రాష్ అవ్వడానికి ఇండియాలో అత్యంత ప్రధాన కారణం ఏది, చైనా తర్వాత ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట.
ఇవి పడిపోయి, అది అత్యంత ప్రధాన కారణం. తర్వాత రెండవ కారణం ఏంటంటే ఈ రష్యా టర్కీ తర్వాత ఈవెన్ ఇండియా లాంటి కొన్ని దేశాలు ఏంటంటే ఇటు యుద్ధం, ఈ యొక్క ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి ఏంటంటే కొంచెం ఇండియా ఏంటంటే డినై చేసింది. అఫ్ కోర్స్ ముఖ్యంగా రష్యా, టర్కీ, పోలాండ్ చాలా దేశాలు, 1 డజన్ పైగా దేశాలు గోల్డ్ని అమ్ముతున్నాయి. గోల్డ్ని అమ్మడం వల్ల, సిల్వర్ని అమ్మడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వాటి అవైలబిలిటీ ఎక్కువయ్యి ఆ యొక్క రేటు తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ ఆర్థిక సంక్షోభాలు ఆ దేశాల్లో ఉన్నాయి అనమాట. ఇది చాలా పెద్ద కారణం. అందుకే గోల్డ్, సిల్వర్ క్రాష్ అవుతున్నాయి. ఇక మూడో కారణం ఏంటంటే బ్రిక్స్ దేశాలైన ఇండియా, తర్వాత చైనా, తర్వాత చాలా దేశాలు, ఇంకా కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఏంటంటే తాత్కాలికంగా గోల్డ్ కొనడాన్ని ఆపేసింది. అంతకుముందు గోల్డ్ విపరీతంగా కొని ఈ ఇండివిజువల్స్ లాగే దేశాలు కూడా ప్రస్తుతం గోల్డ్ కొనడాన్ని ఆపేస్తున్నారు. ఎందుకంటే డాలర్ సేవ్ చేయడం, అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గించడం. ఇండియా చూడండి, ఇండియా గోల్డ్ కొనడం గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంకు కూడా ఆపేసింది. 2025లో సుమారు 60-70 టన్నులు కొన్న ఆర్బీఐ ఇప్పుడు అమ్ముతుంది అనే న్యూస్ వస్తుంది. అంటే గోల్డ్ అయితే కొనడం లేదు. 880.52 టన్నుల దగ్గరే మాకు రిజర్వ్స్ ఉన్నాయని, అంటే కొనడం లేదు. ఇండియా, చైనా కూడా కొనడం లేదు. ఎందుకంటే డాలర్తో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నాయి. అవి ఇండివిజువల్స్ కూడా చెప్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ అయితే. ఈ విధంగా ఆపడం వల్ల గోల్డ్ డిమాండ్ పడిపోయింది. ఇది చాలా పెద్ద కారణం అండి. తర్వాత ఇక 4వ కారణం ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ. శుక్రవారం ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ ఇండియా సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన మీట్ అయ్యి ఈ రెపో రేట్ అంటారు, ఇంట్రెస్ట్ రేటుకి సంబంధించింది అనమాట. రెపో రేటు, రివర్స్ రెపో, వీటిని రెపో రేట్ అయితే 5.25 దగ్గర మాత్రమే ఉంచేశారు తటస్థంగా, అస్సలు మార్చలేదు. కానీ ఆయన ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ద్రవ్యోల్బణం 5.1 పెరగబోతుంది, గ్రోత్ రేట్ కూడా 6.6 రేట్ తగ్గబోతుంది, ఆయిల్ రేట్ ఇంకా డేంజరస్ ఉంటే ఆయిల్ రేట్లు పెరగబోతున్నాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మరి రెపో రేట్ ఎందుకు పెంచలేదు, వడ్డీ రేట్లు అంటే అది బ్యాడ్ ఇండికేషన్ ఇస్తుంది అనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా చెప్పారు. అంటే ఇండికేషన్ అనమాట. అంటే ఎకనామీ అనేది వాలటైల్ గా ఉంది, చాలా గందరగోళంగా ఉంది, కానీ మేమైతే మాత్రం వడ్డీ రేట్లు పెంచడం లేదని. ఈ పిలుపు ఇటు గోల్డ్ వీటికి డిమాండ్ పడిపోవడానికి కారణమైందనమాట. ప్రపంచంలో కూడా అన్ని మానిటరీ పాలసీ కమిటీలు ఇలాగే ఉన్నాయి. తర్వాత 5వ కారణం, డాలర్ ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే అమెరికా ఇప్పుడు మేలో ఏంటంటే ఏప్రిల్లో అక్కడ 1.72 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడాయి. దానివల్ల ఏంటంటే అమెరికా ఎకానమీ చాలా హెల్దీగా ఉండడం వల్ల డాలర్ చాలా స్ట్రెంగ్తన్ అయిపోయింది. ఈ డాలర్ స్ట్రెంగ్తన్ అవుతే గోల్డ్కి ఎప్పుడు సిల్వర్కి డిమాండ్ పడిపోద్ది అనమాట అంతర్జాతీయంగా. అది చాలా పెద్ద కారణం అది అనమాట. తర్వాత కెవిన్ వార్ష్ ఏంటంటే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ని, యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్ని అసలు తగ్గించేస్తాడో ట్రంప్ మ్యాన్ వస్తే, నేను కూడా చెప్పా. కానీ ప్రస్తుతానికైతే ఈ మంత్ వరకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం కాదు, పెంచే అవకాశాలు ఉన్నాయనేది ఒక సెంటిమెంట్ అక్కడికి వెళ్ళిందనమాట యుఎస్ ట్రెజరీ బాండ్స్ మార్కెట్లో. యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే డాలర్ బలంగా ఉండి గోల్డ్, సిల్వర్ డిమాండ్ పడిపోద్ది అనమాట. అత్యంత మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలో వినిపిస్తున్నది. ఇది చాలా పెద్ద ప్రధాన కారణం అండి. తర్వాత యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఎక్కువగా అమ్మి ఫండ్స్ గ్యాదర్ చేస్తుందా యుఎస్ ఎకానమీ. యుఎస్ ట్రెజరీ బాండ్స్ అమ్మడం అంటే వాటికి డిమాండ్ ఎక్కువైపోద్ది అనమాట. యుఎస్ ఎకానమీ అది ఏదో చిన్న చిన్న ఎకానమీలు కాదు, అది యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఎక్కువ అమ్మి ఫండ్స్ ఎక్కువ గ్యాదర్ చేస్తుంది అంటే యుఎస్ ఎకానమీలో. కాబట్టి యుఎస్ ట్రెజరీ బాండ్స్ డిమాండ్ వల్ల గోల్డ్, సిల్వర్ కనపడవండి. ఇది చాలా పెద్ద విషయం అంటే సంక్లిష్టమైన విషయం కూడా అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. ఇక తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు ఆయిల్ రేట్స్ అనేవి కొంచెం తగ్గుతున్నాయి, మళ్ళీ యుద్ధం మొదలైన తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఒకప్పుడు యుద్ధం జరిగేటప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు కొంచెం పెరిగి తాత్కాలికంగా అలా ఉన్నాయి స్టేబుల్గా. ఈసారి యుద్ధం మొదలవుతే దాని ప్రభావం బంగారం, సిల్వర్ మీద పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బంగారం, సిల్వర్ కొనకుండా ఇప్పుడు ఈ ట్రేడ్ బిల్లు, ఈ బిల్లుని తట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం మొదలైనా అది తగ్గినా, ఆయిల్ రేట్లు పతనమైనా పెరిగినా బంగారం, సిల్వర్ రేట్లు అయితే పెరగవు, అవి క్రాష్ అవ్వడానికే ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద కారణమని మనం చెప్పుకోవచ్చు. తర్వాత గోల్డ్, ఇది ఋతుపవనాలు భారతదేశంలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సూపర్ ఎల్ నీనో, ఋతుపవనాలు 3 రోజులు లేటుగా రావడం, జూన్ 1 బదులు జూన్ 3కు వచ్చినాయి. 3 రోజులు అంటే అది డిజాస్టరస్ అనమాట. మనకు తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, అది శీతోష్ణ స్థితి శాస్త్రం తెలితే. ఇప్పుడు వర్షపాతం, కరువు పరిస్థితులు తాండవించబోతున్నాయి అనేది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది. తప్పనిసరిగా ఈసారి ఋతుపవన వర్షాల్లో పెద్ద దెబ్బ, ఖరీఫ్ సీజన్ చాలా దిగుబడి పడిపోబోతుంది. మనకు తెలుసు అనమాట, వ్యవసాయంలో వచ్చిన డబ్బు, వ్యవసాయంలో వచ్చిన దిగుబడి, పంటల డబ్బు ఆధారంగానే ఎక్కువ మంది రూరల్ పీపుల్, ముఖ్యంగా వ్యవసాయదారులు బంగారాలు కొంటారు. కొనేది ఎక్కువే వాళ్ళు. అక్కడ ఉన్న రూరల్ పీపుల్ వాళ్ళు చాలా ఎక్కువ సేవ్ చేస్తారు, ఇండియాలో వాళ్ళే కొంటారు.
ఈసారి కరువు ఎల్నీనో వల్ల ఈసారి ఖరీఫ్ సీజన్ పడిపోవడం వల్ల వాళ్ళలో డిమాండ్ విపరీతంగా పడిపోబోతుంది. ఎందుకంటే వచ్చే సూపర్ ఎల్నీనో కాబట్టి ఇది అత్యంత ప్రధాన కారణం. ఈసారి మ్యారేజ్ సీజన్ వచ్చినా కానీ ఈసారి ఎక్కువ కొనుగోళ్లు కాబట్టి బంగారం సిల్వర్ రేటు విపరీతంగా పడిపోతుంది అనమాట. ఇది ఇంకా తిరుగులేదు. నేను చెప్పే జూలై జూన్ వరకు ఆగస్టు వరకు అది ఉండవుతుంది, ఖరీఫ్ సీజన్ ఎండ్ అయ్యే వరకు. తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు అనేది ఒకటి రాబోతుంది. అది చివరి వరకు వచ్చింది, జెలెన్స్కీ పుతిన్కి లెటర్ రాయడం. కాబట్టి ఇది అత్యంత ప్రధాన కారణం గోల్డ్ సిల్వర్ క్రాష్ అవ్వడానికి ప్రధాన కారణంగా. అక్కడ యుద్ధం ముగిసిందంటే గోల్డ్ సిల్వర్కి అంత డిమాండ్ ఉండదు, అది అత్యంత ప్రధాన కారణం. ఇది కూడా ఒక సంక్లిష్టమైన విషయమేనండి. తర్వాత గోల్డ్ సిల్వర్కి మీద ఒక సెంటిమెంట్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా కొనాలనుకుంటే గోల్డ్ సిల్వర్ రేటు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది ఒకటి మనసులోకి వెళ్ళిపోయేది. కాబట్టి గోల్డ్ సిల్వర్ రేటు బాగా తగ్గినప్పుడు చూద్దామని ఈ మధ్యన డిమాండ్ కూడా ఫ్లాట్యూ స్టేట్కి వచ్చేసింది. అసలు గోల్డ్ సిల్వర్ అత్యవసరం అయితేనే కానీ ఎవరో కొంటారు. ఇవే అక్షయ తృతీయ లాంటిది. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, అక్రాస్ ది గ్లోబ్ కూడా వద్దు, ఈ రెండిట్లు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయని వదిలేస్తున్నారు అనమాట. ఈ సెంటిమెంట్ అనేది గోల్డ్ సిల్వర్ ఉత్పత్తి డిమాండ్ పడిపోవడానికి కారణమైందనమాట. ఈ విధంగా ఈ 12 కారణాల వల్ల గోల్డ్ సిల్వర్ రేట్లు ఈ జూన్ చివరి వారం నుంచి జూలై అంతా క్రాష్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఆగస్టులో కూడా ఇది ఉండొచ్చు. ఆ సమయానికి ఇప్పుడున్న 1,55,000 నుంచి 10 గ్రాముల బంగారం రేటు 1,20,00,000కు తగ్గిపోయినా ఆశ్చర్యం లేదండి. తర్వాత ఇప్పుడు సిల్వర్ 2,70,75,000 నుంచి 1,50,000కి తగ్గినా ఆశ్చర్యం లేదనమాట. ఇప్పుడు అంటే బంగారం ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. ఆ సమయంలో తక్కువ రేటు ఉంటాయి కాబట్టి కొనుక్కోవడం ఉత్తమం. మరి తర్వాత క్రాష్ అయిపోయిన తర్వాత ఇంకా అలాగే ఉంటాయా, ఎప్పుడైనా కొనుక్కోవచ్చా, మళ్ళీ పెరిగితే అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో నవంబర్లో మెయిన్ మ్యారేజ్ సీజన్ రాబోతుంది. అప్పుడు ఎంతటి పరిస్థితి ఉన్నా కొంటారు, డిమాండ్ పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఆ టైంకి 100% తగ్గే అవకాశం ఉంది. మళ్ళా గోల్డ్ తర్వాత ఈ కెవిన్ వార్ష్ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం 100% తగ్గిస్తాడు, ఇది ఆగస్టు తర్వాత నుంచి. కాబట్టి అది అత్యంత ప్రధాన కారణం అవుతుంది. తర్వాత ఆయిల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. డాలర్ బలంగా ఉన్నా మిగిలిన కరెన్సీలు బలంగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ బ్రిక్స్ దేశాలు సెప్టెంబర్ 13, 12 తారీఖుల్లో బ్రిక్స్ సమావేశం జరగబోతుంది బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి. సో ఈ నిర్ణయాల వల్ల సెప్టెంబర్ నుంచి అంటే ఆగస్టు నుంచి మళ్ళా పైకి గోల్డ్ సిల్వర్ ధరలు వెళ్ళబోతాయి. ఇది వచ్చే 3 నెలల పాటు నేను ఇచ్చే సందర్భం. కాబట్టి మీకు ఒక నెల వ్యవధిలో 20 నుంచి నెల రోజుల తర్వాత మీకు గోల్డ్ సిల్వర్ కొనడానికి ఒక చివరి అవకాశం అనేది రాబోతుంది క్రాష్ అయ్యి. ఇది అన్ని పరిస్థితులు అనుకూలంగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే చేస్తున్న ఇది వీడియో అనమాట.